కార్తీక మాసంలోని రెండవ రోజుని యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజన ఉత్సవ దినం అని పిలుస్తారు. ఇదేమిటి పేర్లు రెండు చిత్రంగా ఉన్నాయే అని అనిపిస్తుంది మనకి. యమ ద్వితీయ చాలా గొప్ప రోజు. మహానుభావుడైనటువంటి యముడు నిత్యం కార్యక్రమాల్లో ఉంటాడు, పని ఒత్తిడిలోనే ఉంటాడు. ఏ రోజు ఆయన ఖాళీ ఉండనే ఉండదు. ఆయన చెల్లెలి పేరు యమున. యమున స్వయంగా యముని ఆలయానికి అంటే ఆయన కార్యాలయానికి వెళ్ళి, "అన్నా, మన ఇద్దరం ఎప్పుడూ పలకరించుకోవడం కుదరట్లేదురా. నీకు నిరంతరం పని, 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 పని ధ్యాసలోనే ఉంటున్నావు. చిన్నప్పుడు మనం ఎంత చక్కగా కలిసిమెలిసి ఆడుకున్నాం. ఎన్నెన్ని చిన్న చిన్నవైనటువంటి గిల్లి కజ్జాలు పెట్టుకుని, దెబ్బలాడుకుని, మూతి అలా ముడుచుకుంటే అమ్మొచ్చి సర్ది పెట్టింది. మళ్ళీ చక్కగా అలా ఆడుకునేవాళ్ళం. కలిసి మనం ఎంతెంతో చదువుకుంటూ, చిన్న చిన్నగా ఒకళ్ళనొకళ్ళు అలా దెప్పి పొడుచుకుంటూ, మూతి ముడుచుకుంటూ ఎన్ని ఎన్ని మంచి రోజుల్ని గడిపాం. అంచేత మనకి వివాహాలంటూ అయిపోయిన తర్వాత నీ సంసారం, నా సంసారం ప్రధానమైనటువంటి కుటుంబం నుంచి వేరైపోయాక ఒక్క పని చేద్దాంరా, సంవత్సరానికి ఒక్కరోజైనా సరే కలిసి రోజు రోజంతా గడుపుదాం. చిన్ననాటి స్మృతుల్ని తలుచుకుంటూ నువ్వు గాని మన ఇంటికి వచ్చినట్లయితే తప్పక నేను నా చేతి వంటను నీకు తినిపిస్తాను రా, రావయ్యా అని ప్రార్థించింది. యముడు కూడా అన్నాడు, అవునే నాకు అనిపిస్తుంది. ఎంతకాలం ఈ చాకిరీ ఇలా 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 పనులు. పైగా రోజు రోజంతా అదే విధమైనటువంటి ఉద్యోగంతో, ఆ ఆలోచనలతో, ఆ బుద్ధితో మొత్తం అంతా నిండిపోతుంది. ఖాళీ లేకుండా ఉంటుంది. నువ్వన్నట్టుగా ఖచ్చితంగా కార్తీక మాసంలోని రెండవ రోజైనటువంటి ఆ ద్వితీయ అంటారే, ఆ విదే నాడు నేనొస్తాను. నువ్వు వాహనాన్ని పంపకు. నేనే మన ఇంటికి అక్కడికి స్వయంగా వస్తాను అన్నాడు. ఏ యముడు తన చెల్లెలైనటువంటి యమున అనే పేరు కలిగిన ఆమెకి మాట ఇచ్చి స్వయంగా తానే తన వాహనం మీద అక్కడికి వచ్చాడో, యమున ఇంట్లో రోజు రోజంతా గడిపాడో, అదిగో అది యమ ద్వితీయ ఉత్సవపు రోజది. ఆలోచించి చూడాలి. ఈవేళ కూడా చాలామంది విపరీతమైనటువంటి ఉద్యోగపు ఒత్తిడిలో ఉంటూ, భార్యతో కూడా కనీసం మాట్లాడే సమయం లేకుండా గడుపుతూ ఉన్నారు. అవునో కాదో ఎవరికి వారికి గుండె మీద చేయి వేసుకుంటే తెలుస్తుంది. యముడు స్వయంగా అక్కడికి వచ్చాడు. యమున ఇంటికి. లోకంలో ఎక్కడైనా సరే తెలుగులో అద్భుతమైనటువంటి సామెత ఉంది. అది నడుస్తూ ఉంటుంది లోకంలో. పుట్టింటి నుంచి వచ్చినటువంటి చుట్టం అయితే కాళ్ళు కడుక్కోవడం ఏమిటి, అమాంతంగా వంటింట్లోకి వెళ్ళిపోతాడట. అదే అత్తింటి చుట్టం అయినట్టయితే వచ్చి వరండాలోనే కూర్చుంటాడని. అంచేతనే పల్లెటూళ్ళలో అనేవారు, పుట్టింటి చుట్టమా, పుట్టింటి చుట్టమా, వరండా చుట్టమా అని. ఎంత గొప్ప మాట అది. అంచేత యముడు కాళ్ళు కడుక్కోవడం ఏమిటి, వెంటనే ఏ యమున వంటింట్లో ఆ వంట పని చేస్తుందో అక్కడికెళ్ళాడు. అక్కడే కూర్చున్నాడు. ఇవి ఎన్నెన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఎన్నెన్ని చేష్టలు చేశాం. నువ్వు ఎన్నిసార్లు వంటని ఉప్పెక్కువేసి, అలాగే కారం తక్కువ వేసి, ఇంకో దాంట్లో అది మర్చిపోయి, ఇది మర్చిపోతే ఎన్నిసార్లు నేను వేళాకోళం చేశాను నేను, గుర్తుందా నీకు? అలా మూతి ముడుచు కూర్చుంటే మళ్ళీ వచ్చి బతిమిలాడి, నీకే మళ్ళీ నేను అన్నాన్ని తినిపించానో గుర్తుందా? అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆ చెల్లెలైనటువంటి యమున, అవునన్నయ్య, ఎంత బాగా చేసేవాళ్ళమో మనం, ఎంత బాగా ఆడుకున్నామో, ఎన్నెన్ని ఆటలు ఆడించుకున్నామో, అందరితో కలిసి మనం తిరిగామో అవన్నీ గుర్తొస్తున్నాయి అంటూ తానే స్వయంగా వంటని వండి అతడికి పెడుతుంది. ఇంచేత అన్నయ్యకి ఏం బాగా ఇష్టమో, ఏ కూరలు ఇష్టమో, ఏ కూరలో ఏది కలిపితే ఇష్టమో అవన్నీ తనకి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ వచ్చినటువంటి అన్న ఏ యముడున్నాడో ఆయన స్వయంగా ఈ భోజనాన్ని, చెల్లెలి చేతితో చేయబడ్డ భోజనాన్ని చేయడం కోసం తాను కూడా సహాయపడుతూ చెల్లెలికి
ఆ భోజనాన్ని స్వయంగా స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత చెల్లెలికి వస్త్రాలని, నూతన వస్త్రాలను ఇస్తాడు. నూతన వస్త్రాల్ని ఇచ్చి ఊరుకోలేదాయన. "చెల్లాయి కట్టుకుంటే చూడాలనుంది" అన్నాడు. మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. సహజంగా ఎవరైనా మన ఇంటికొస్తే ముత్తైదువ వచ్చింది కదా అని వస్త్రాన్ని ఇచ్చేస్తాను, నూతన వస్త్రాల్ని. ఆవిడ అలాగే సంచిలో పెట్టుకు వెళ్ళిపోతుంది. తర్వాత ఆ చీరని కోడలికో, కూతురుకో నచ్చకపోయినట్టయితే పని మనిషికో ఇచ్చేస్తుంది తప్ప నిజంగా కట్టి వెళ్ళడం లేదు. బాగా గుర్తుంచుకోగలగాలి, గుర్తుంచుకోవాలి. శ్రావణ మాసంలో ఎవరైనా వచ్చినట్టయితే మన ఇంటికి ఖచ్చితంగా చీరని కట్టించాలి మనం పెట్టినటువంటి దాన్ని. అప్పుడు ఓసారి పసుపు పెట్టి కట్టించినట్టయితే ఆవిడెవరికీ ఇవ్వనే లేదు, ఇవ్వకూడదు. ఇంకా ఇచ్చిందంటే అంతకంటే నికృష్టురాలు మరొకటి లేనట్టే. పుట్టింటికి ఎప్పుడైనా కూతురొస్తే ఏం చేస్తున్నావు? ఆ కూతుర్ని ఆశీర్వదిస్తూ, అక్షతల్ని వేస్తూ, చక్కగా నూతన వస్త్రాల్ని ఆమెకిచ్చి, "అమ్మాయి కట్టుకో, బొట్టు పెడతాను" అంటున్నామా లేదా? అలాగే ఆ అమ్మాయి కట్టుకుని వెడుతుంటే, అమ్మ ఓ కన్నీటి బొట్టుని అలా విడుస్తోందా లేదా? కూతురు కూడా అలా వణుకుతున్నటువంటి పెదవులతో "వెళ్ళొస్తానమ్మా" అని గాద్గదికమైనటువంటి స్వరంతో వెడుతోందా లేదా? అది మన భారతీయ సంప్రదాయం. చీర ఇచ్చేసి ఊరుకోవడం కాదు. బాగా గుర్తుంచుకోగలగాలి. ఇలా యముడికి ఆమె మామూలుగా నమస్కారం చేయగానే చెల్లెలైనటువంటి యమున ఆయనే స్వయంగా వస్త్రాన్నిచ్చి, ఆశీర్వదించి, చెల్లెలు కట్టుకోగా చూసి ఎంతో ఆనందపడిపోయాడు. మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు ఉన్నారే, వాళ్ళకి డబ్బు ఇవ్వడం చాలా 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 తప్పు. వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనటువంటి తినుబండారాలు ఏమిటో తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ తినుబండారాలను ఇస్తే ఎగురుకుంటూ అబ్బో మామయ్య ఇచ్చాడు, మామయ్య ఇచ్చాడు, మాకు ఇది ఇచ్చాడు, మాకు అది ఇచ్చాడని ఊరంతా ఆనందంతో ఎగురుకుంటూ చెప్తారు. వాళ్ళకు కూడా వస్త్రాలనిచ్చి, "ఒరేయ్! పై సంవత్సరం నేను వచ్చేసరికి ఇదే జతలో మీరు నాకు కనిపించాలి" అని చక్కగా ఓ మాట నవ్వు నవ్వి అక్కడి నుంచి అలా వెళ్ళాలి. ఇది యథార్థమైనటువంటి సిద్ధాంతం. యముడు అలా చేశాడు. అంతటి ఒత్తిడిలో ఉన్నవాడు. మనకి ఈవేళ ఉద్యోగంలో ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. ఏమాత్రము ఖాళీ లేనితనంతో ఉన్నాం. అయినా సంవత్సరంలో ఒకరోజు ఖచ్చితంగా అలా చేయవలసిందే. యముడంతటి వాడు చేశాడు కాబట్టి, యముని కంటే కార్యాలపి ఒత్తిడి మనకంత లేదు కాబట్టి. ఇక్కడ మరో విశేషాన్ని గమనించాలి. అన్నయినటువంటి యముడు చెల్లెల దగ్గరికొచ్చి ఇలా ఈ కార్యక్రమాన్నంతా చేయడం కోసమని వంటింట్లోనే నిలబడి వంట చేస్తుంటే, సహాయపడుతూ అన్నీ చేస్తూ ఉంటే, బావగారు ఒకవేళ కోపంగా ఉన్నా, అలాగే బావుమరిది ఒకవేళ కొద్ది విసుగు ముఖం కందగడ్డలాగా పెట్టుకున్నా, అప్పుడు ఆ విషయాన్ని గమనించుకోగలగాలి. గమనించుకుని వెంటనే పరిష్కారాన్ని చేసేయకూడదు. ఉద్యోగుల్లో ఏదైనా చిన్న తేడా గాని వచ్చినట్టయితే మాట మాట పెరుగుతూ ఉంటే, ఆ ఉద్యోగుల్లో కొద్ది పైనుండేటటువంటి ఉద్యోగి వెంటనే సర్ది చెప్పేయడు, పరిష్కరించేయడు. మన కార్యాలయానికి సర్వాధినేత పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి తీసుకువెడితే ఆయన పరిష్కారాన్ని చెయ్యాలి. ఇక్కడ మరో విశేషాన్ని కూడా మనం చెప్పుకోవాలి. యముడు ఎలా అయితే చెల్లెల్ని ఆశీర్వదించి పిల్లలకి తినుబండారాలనిచ్చి, వస్త్రాలనిచ్చి వెళ్ళిపోయాడో, అలాగే మనం కూడా చెల్లెల్ని ఆశీర్వదించి వస్త్రాలనివ్వాలి. అక్కయినట్లయితే పాదాభివందనాన్ని చేసి మాత్రమే వస్త్రాలనివ్వాలి. సంవత్సరానికి ఓ రోజు వాళ్ళ యొక్క యోగక్షేమాలని తెలుసుకుంటూనే ఉండడం కోసం ఎక్కడి నుంచో ఈ కర్ణపిశాచి సెల్ ఫోన్ ద్వారా మాట్లాడడం కాకుండా స్వయంగా వచ్చి చూసుకుంటూ ఉండాలి. అమోఘమైన విశేషం మరోటేమిటంటే, ఈ కార్తీక మాసంలో శుద్ధపక్షంలో రెండవ రోజున అంటే ద్వితీయ అంటే విదియ రోజున అబ్బో! మా బావమరిదొస్తాడు, మా బావగారొస్తారు అని జెప్పి ముందే తెలుసు గాబట్టి, ఈ బావగారు గాని, బావమరిది గాని మంచి నటనని నటించేస్తూ ఆ భార్య లేనటువంటి అతని
చెల్లెల్ని గాని, అలాగే అక్కని గాని విపరీతంగా బాధపెడుతూ ఆ రోజు మంచి నటన చేసేయొచ్చు. అంచేత ఏం చేయాలి అంటే, ఏ తల్లిదండ్రులైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకి ఈ సమస్యని ఈ అన్న లేదా తమ్ముడు వెళ్ళి స్వయంగా తెలియచేస్తే చెవి నిండుగా వినేలాగా వాళ్ళు అకస్మాత్తుగా ఓ రోజున చెప్పా పెట్టకుండా వస్తారు ఈ అల్లుడింటికి. ఎందుకని? చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్త పడిపోతారు, నటన చేస్తారు కాబట్టి. ఆ కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నాయో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈవేళ చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పెద్ద పొరపాటు ఏమిటంటే, నేను బుధవారం నాడు విమానంలో బయలుదేరి గురువారం నాడు మన ఇంటికి వస్తున్నాను అని. అంతే. వీళ్ళిద్దరూ బ్రహ్మాండమైనటువంటి నటన చేసేస్తారు. చెప్పలేనంతటి ఘోరమైనటువంటి ఆ తమ శరీరం మీద ఈ నటన అనేటటువంటి వస్త్రాన్ని ధరించేసుకొని దొరకనే దొరకరు. చాలా చాలా తప్పది. అకస్మాత్తుగా వెళితే వాళ్ళ నిజ స్వరూపాలేవో తెలిసిపోతాయి. అప్పుడు 10 రోజులకి సరిపడా తాము స్వయంగా వస్త్రాలన్నిటిని తెచ్చుకుని అన్నిటికీ సిద్ధపడి ఉండి చికిత్సని ప్రారంభించి పూర్తి ఆ వ్యాధి తొలగేలా అంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ అపార్థాలు మరోటి మరోటి ఆ ఎన్ని వ్యాధులు ఉన్నాయో అన్ని వ్యాధులు పూర్తిగా తొలగిపోయేలా చేసి సమస్యని పరిష్కరించి వెళ్ళాలి. అది బాగా గుర్తుంచుకోవాలి. అలా అమోఘంగా పరిష్కరించుకోగలిగినటువంటి రోజు భగినీ హస్త భోజన ఉత్సవం రోజు. చాలామంది చేసేటటువంటి పొరపాటు అకస్మాత్తుగా ముందుగా చెప్పడం ఏమాత్రం సరికాదు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరం. ఎలా ఉన్నారు అని మామూలుగా అడిగితే చాలా బాగున్నాను నాన్న అంటుంది. పక్కనే వాడు రాక్షసుల్లా నిలబడొచ్చు. ఈ దిక్కుమాలిన సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కర్ణపిశాచి అంటారు దీన్ని. ఇది వచ్చిన తర్వాత నిజంగా తెలియడమే లేదు. అంచేత అకస్మాత్తుగా రావాలి. ఆ పక్కింటి వాళ్ళకి చెప్పామండి. పక్కింటి వాళ్ళు మామూలుగా ఎప్పుడు వీళ్ళని పట్టించుకుంటారు? ఏమీ పట్టించుకోరు. చెప్దాం అనుకున్నాం గానీ, మళ్ళీ ఏమనుకుంటారో అని ఆగిపోయామని చెప్పేటటువంటి మనుషులు, అసమర్థులు, తెలిసి కుటుంబాన్ని నడి సముద్రంలోకి అలా తోసేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అంచేత అలా కాకుండా అకస్మాత్తుగా దిగాలి. అప్పుడు ఇంటి యొక్క పరిస్థితి తెలుస్తుంది. విషయం విడాకుల దాకా వెళ్ళదు. ఈవేళ తెలుగు రాష్ట్రాలు రెంటిలోనూ కూడా 12,00,000 అభియోగాలు, కేసులు విడాకులకి సంబంధించి ఉన్నాయి అని తెలిస్తే ఈ తల్లులందరికీ గుండె పగిలిపోదు ఈ వార్తను వింటే. యవ్వనంలో ఉన్నటువంటి అల్లుడు, కూతురు ఇద్దరు బిర్రబిగిసి కూర్చుంటారు. ఏం పర్వాలేదు విడాకులకి వెళ్ళిపోతామని. కానీ వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారే వాళ్ళు గాలికి అలా ఎండుటాకులు ఎలా ఎగిరి ఎగిరి పాపం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయో అలా గుండె నిండుగా ఆ బాధతో ఎవరికి చెప్పుకోలేక, సమస్యని పరిష్కరించుకోలేక, సకాలంలో సరైనటువంటి చికిత్సని చేయకపోవడం వల్ల కదా ఇదంతా జరిగిందని అప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు. అప్పటికే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరిగిపోతుంది. అప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి విడాకులు అనేది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా భగినీ హస్త భోజన ఉత్సవ దినం నాడు వెళ్ళి మన ఇంట్లో ఉండేటటువంటి పిల్లవాడిని పంపించి విషయాన్ని తెలుసుకుని, అమ్మా, నాన్న అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా వెళ్ళి, పరిస్థితి సక్రమంగా ఉంటే సంతోషం, లేని పక్షంలో తగినటువంటి ఔషధాన్ని అల్లుడికి, కూతురికి ఇద్దరికీ కూడా ఇచ్చి సమస్యని పరిష్కరించుకోవాలి అని భగినీ హస్త భోజన ఉత్సవ దినం మనకి తెలియచేస్తుంది. బాగా ఆలోచించండి. చిరిగినటువంటిది ఏదైనా ఎక్కడైనా చిరుగుంటే సకాలంలో దాన్ని గట్టిగా కుట్టేసినట్టయితే చిరుగు పెద్దది కాదు. అలా కాకుండా మెల్లగా చూద్దాం అని అనుకున్నా తెలిసి తెలియకుండా అలా చిరుగునే ఉంచేసుకున్నట్టయితే అది మరీ పెద్దదైపోయి ఇక కుట్టడానికి పని చేయలేనటువంటి స్థాయి దాకా వెళ్ళిపోవచ్చు. అంచేత ఈ విధమైనటువంటి జాగ్రత్తలన్నింటినీ మనకి స్పష్టంగా తెలియచేస్తుంది కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విధియ యమ ద్వితీయ భగినీ హస్త భోజన ఉత్సవ దినం. ఈ యథార్థాన్ని గమనించి హృదయంలో అలా నిలుపుకొని
ఈ కష్టం మన కుటుంబానికి, అలాగే ఇతర కుటుంబాలకి లేకుండా ఉండేలా చేయవలసిందని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది ఈ రోజున. ఇంకొక మాట, అన్నో, తమ్ముడో వచ్చిన రోజున, "ఒరేయ్! మనం మాట్లాడుకోవడానికి ఏమాత్రం సమయం ఉంటుందిరా? ఈ వంటింట్లోనే గడిపితే మనిద్దరమును. అంచేత అలా కాదురా! ఓ పని చేద్దాం. ఎక్కడికో హోటల్‌కి వెళ్లి తినేద్దాం. లేదా కేటరర్‌కి ఆర్డర్ ఇస్తే వాడు చేసుకొస్తాడు. హాయిగా ఉంటుంది మనకి. మొత్తం గడపచ్చుగా రోజు రోజంతా" అంటుంటారు. పరమ నికృష్టమైనటువంటి విధానం అది. భగిని హస్తభోజనం అని పేరు దానికి. ఆ చెల్లెలో, అక్కో తన చేత్తో స్వయంగా చేసినటువంటి హస్తభోజనం అంటే చేత్తో చేసింది తప్ప ఎవడో చేసింది కాదు. ఓ కేటరర్ కానీ అలా మమ్మల్ని పురమాయించినట్టయితే 3 రోజుల క్రితం మిగిలిపోయిన కూరలు, గీరలు అవన్నీ ఇచ్చేస్తాడు. వాడి కడుపు చెడగొట్టి పంపించేట్టు అవుతుంది అన్ననో, తమ్ముడినో. అవునో కాదో ఆలోచించండి. 2, ఇద్దరూ కలిపి మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ వంట. మూడో విషయం ఏంటంటే, స్వయంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేటటువంటి ఈ రోజంతా ఇంట్లోనే గడిపితే అది ఆనందంగా ఉంటుందా? లేకపోతే దిక్కుమాలిన టీవీని అలా పెట్టుకుని ఇద్దరు అలా దేభ్యం మొహాలు చూసుకుంటే బావుంటుందా? లేకపోతే ఊరంతా తిరుగుతూ ఉంటే బావుంటుందా? ఆలోచించి చూడండి. వచ్చిందే రోజంతా చెల్లెలతోనో, అదిగో ఆ అక్కతోనో గడపడానికి. వచ్చినటువంటి సందర్భంలో ఇలా ఊరంతా తిరుగుతూ ఉంటే గంగిరెద్దులా ఏమిటి దానివల్ల ప్రయోజనం? చివరిగా ఒక మాట చెప్పుకోవచ్చు మనం. ఈ విషయంలో పురి క్షేత్రం ఉంది. పురి అంటే అది పూరీ జగన్నాథుడు కాదు. ఆయన పురి జగన్నాథుడు. పురం అంటే శరీరం. శరీరంలో ఉండేటటువంటి జగన్నాథుడు కాబట్టి ఆయన పురంలో ఉండే జగన్నాథుడు కాబట్టి పురి జగన్నాథుడు. ఆ దిక్కుమాలిన అప్రాచ్యులొచ్చి పియుఆర్ఐ అని దానిపై చెప్పగానే పూరి అని మార్చేశారు వాళ్ళు మనకి చరిత్ర లేదని చేయడం కోసం. ఆ పురి జగన్నాథ స్వామి ఆలయానికి కానీ వెళితే అందులో సుభద్ర మధ్యలో ఉంటుంది. ఇటుపక్క బలరాముడుంటాడు. అటుపక్క కృష్ణుడుంటాడు. కృష్ణుడు, బలరాముడు ఆ సోదరుల మధ్యలో సుభద్ర ఉంటుంది. అది. మేం పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇదిగో మా పుట్టింట్లో మేమెలా ఉన్నామో ఆ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాంరా అని తెలియచేస్తూ ఇలా సంవత్సరానికి ఒకరోజైనా కనీసం ఇలా అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు కలుసుకుంటూ ఉండాలి. ఆ విధంగా రోజంతా గడపాలి అనే యథార్థాన్ని మనకి అర్థమయ్యేలా చెప్తాయి ఆ విగ్రహాలు. ఆలోచించి చూడండి. పాటించి చూద్దాం. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కుటుంబాల్లో లేకుండా ఉండేలా చూసుకుందాం. కార్తీక మాసంలో శుద్ధపక్షంలో రేపు మూడవ రోజు. శంకరుణ్ణి మృత్యుంజయుడు అంటారు. అవును కదా! ఏదో ఒక వాహనం మరో వాహనం గుద్దుకున్నట్టయితే అందులోంచి వాడు బయటపడుతున్నాడు. వాడు మృత్యుంజయుడేగా! పెద్ద జబ్బు చేసింది ఎవరికో, మొత్తానికి మృత్యువుని జయించొచ్చాడు. అతడు మృత్యుంజయుడేగా! మరి ఈ మృత్యుంజయుడు, ఆ మృత్యుంజయుడు ఒకటేనా? మృత్యుంజయుడనే పదం భగవంతునికి పెట్టడంలో ఎంత లోతు అర్థం ఉందో ఆ విశేషాన్ని రేపు తెలుసుకుందాం.